హాయ్ అండి, మేమైతే ఇప్పుడు వంట వండుకొని బయట వాకింగ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం 4 o'clock అయింది సాయంత్రం. బావన్నారు షార్ట్ కట్లు ఏదో ప్రిపేర్ చేసేసి వాకింగ్కి వెళ్ళిపోదామా అన్నారు. ఎందుకు ఇంత వేగం ఉండేవాలి అని చెప్తే, లేదు లత మళ్ళీ కరెంట్ వెళ్ళిపోతే ఇబ్బంది ఎందుకు అవ్వడము, ఇప్పుడు ఉండేసి వెళ్ళిపోతే మంచిగా మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని విశ్రాంతి చేసుకొని ఇంటికి రావచ్చు కదా అన్నారు. సరేలే అనేసి నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. నాకు ఏది సింపుల్గా ఉంటే అదే ప్రిపేర్ చేస్తాను అనుకున్నాను. అంతలో ఎగ్స్ అయితే నా కళ్ళ ముందే ఉన్నాయి. ఎగ్స్తో కర్రీ అంటే చాలా ఇష్టం నాకు. నా ఫేవరెట్ డిష్ే అది ఎగ్. అందుకే దీంతో కర్రీ చేసి రైస్ పెట్టుకుంటే షార్ట్ కట్లో అయిపోతుంది. ఈ ఐలాండ్లో కొంచెం ఇబ్బంది అని, ఎందుకంటే అన్నీ దొరకదు, మనకు కావాల్సినవన్నీ దొరకవు. ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. దాంట్లో మళ్ళీ జెంట్స్ పాపం ఇంకా కష్టం ఇక్కడ వాళ్ళకి. ఇప్పుడైతే మేము వండుకొని తర్వాత మొక్కలు ఉన్నాయి కదా పెరట్లో, కొంచెం ఆ మొక్కలకి నీరు కొంచెం వేసేసి వాక్కి వెళ్ళిపోయి అక్కడ కాసేపు కబుర్లు చెప్పుకొని వస్తాము. ఇప్పుడు చూసారు కదా పెరట్లో బాగా నాటుకొని ఉన్నారు. కొంచెం బెండ చెట్లు, కొంచెం వంకాయ చెట్లు. ఇదైతే నేను వచ్చిన 2 days తర్వాత అయితే 2 ఆనియన్స్ పోయిన్నో అవి నాటేసాను. చూసారా మంచిగా మొక్క వచ్చేసింది. ఇంకొకటి కూడా బాగా చెప్తున్నాను, నేను నాటేసి వెళ్తాను బావా, ఇది వచ్చిందంటే నా జ్ఞాపకంగా వండుకొని తినేసి అని చెప్తున్నాను. ఆహాహా అంటున్నారు సైడ్ నుండి. చూసారు మట్టి అయితే గత్తంలా ఉంది కదా, ఇక్కడ మొత్తం మట్టి మొత్తం ఈ కలరే ఉంటుంది. అది కూడా లోతు వరకు ఉండదు, లోతు వరకు అయితే ఉండదు, లోతుకి అయితే వైట్ ఉంటుంది, మొత్తం అలాగే ఉంటుంది. మీదకి మట్టిలా ఇలా ఉంటుంది గత్తంలాగా. నేను చాలాసార్లు చాలా ప్లేస్లో చూపించారు, అంటే సిమెంట్లా ఉంటుంది కిందకైతే, ఇలాగ ఉంటుంది మొత్తం అలాగేనంటే మొత్తం అలాగే ఉంటుంది మెట్లతో. అంటే ఈ కొబ్బరి చెట్లు మరి ఎలా అయ్యావంటే తెలియదు అంటున్నారు. అన్నిటికీ మొక్కలు చెక్ చేసేసాను, అంటే పువ్వు వచ్చేస్తుందా లేదా అనేసి. వంకాయలకైతే పువ్వులు వచ్చేసి ఉన్నాయి. మేము మొక్కలకి అన్నిటి నీరు వేసి బీచ్కి అయితే వచ్చేసాము. సాయంకాలం అయితే ఈ బీచ్ ఒడ్డులో వాకింగ్ చేయడం చాలా బాగుంటుంది. మేము వాక్ చేసుకుని బాబుకి అయితే స్నానం చేపిస్తున్నారు. ఎందుకంటే బాబుకి కొంచెం దురదలుగా ఉన్నాయి కదా. బావల ఫ్రెండ్ ఒకరు చెప్పారు బీచ్లో స్నానం చేపిస్తే తగ్గుతుంది అనేసి. ఇలాగ వచ్చాము కదా, ఇంకా 2-3 days తర్వాత వెళ్ళిపోతాం అనేసి బావ తెచ్చేసి స్నానం చేపిస్తున్నారు బాబుకి. ఇక్కడ బీచ్ చాలా బాగుంటుంది. కొంచెం కూడా చెత్త కనిపించదు, అంత బాగుంటుంది. చూసారా మా ఆయన మా బాబు ఇద్దరు స్నానం చేస్తున్నారు. బాబు ఒక్కరు స్నానం చేపిస్తే భయం అంటున్నాడని బావ కూడా వెళ్ళారు స్నానం చేయడానికి. బీచ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే చాలా లోతుగా ఉండేది, ఇప్పుడైతే ముందుకు వచ్చేసింది అంటున్నారు. సునామీ తర్వాత ఇలాగా వచ్చింది అంటున్నారు. దాంట్లో కొన్ని సిమెంట్ చూపిస్తున్నారు, బావ నాకు చూపించారు. ఎందుకంటే ఆఫీసులు ఇల్లు అన్నీ ఉన్నాయి లత అని చెప్తున్నారు. కానీ చాలా బాగుంది. చూసారు బీచ్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే చెప్పలేము, అంత బాగుంది. మేము ప్రతిరోజు వాకింగ్కి ఇక్కడికే వస్తుంటాము. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది వాక్ చేసినా మనకు తెలియదు, ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేసామని నాకు తెలియదు, మనకి అంత బాగుంటుంది. బాగా అంతమంది మేము వాక్ చేసుకుంటాము. నాకు ఏదైనా వీడియోస్ కావాలంటే ఇక్కడ తీసుకుంటుంటాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనిపిస్తుంది ఈ ప్లేస్కి వస్తే. చూసారు కదా ఇక్కడ తెరాస బీచ్ అయితే ఇలా ఉంటుందండి.